హేమచందర్ రెడ్డి అనే వ్యక్తి 13 సంవత్సరాలుగా ఉమ్, బిఎం మధుసూదన్ రెడ్డి గారికి ప్రధాన అనుచరుడిగా ఉండటం కానివ్వండి, ఉమ్, అంటే ఆయన చేసేటివన్నీ కూడా ఆయన ఉమ్, ఏమి రకమైన స్కాములు చేయనివ్వండి, ఆయన అంటే టెంపుల్ విషయాల్లో ఏం చేశాడనేదే కానివ్వండి, ఓకే. ఇవన్నీ కూడా ఆయనకు అన్నీ తెలిసిన వ్యక్తి. సో ఈరోజు ఆయన బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడంటేనే మనకు అర్థమవుతుంది కదా. ఉమ్, సో వీళ్ళు ఎన్ని రకాల దౌర్జన్యాలు చేశారు, ఎన్ని రకాల స్కాములు చేశారు, దేవుని సొమ్ముని ఏ రకంగా దుర్వినియోగం చేశారు, వాళ్ళ అవసరాలకి దేవుడి సొమ్ముని వాళ్ళ ఇంటి సొమ్ములాగా వాడుకోవటమే కానివ్వండి, అదేదో వాళ్ళు బ్యాంకులో పెట్టుకుంటారు లాకర్లలో దాచుకున్న డబ్బులాగా, ఇక్కడ అవసరమైనప్పుడు దేవస్థానం సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళు వాడుకోవటమే కానివ్వండి, అంటే వెండి సామాన్లు, వెండి కానివ్వండి, ఇవన్నీ ఉమ్, చూస్తుంటే, ఎందుకంటే అక్కడ వెండి అనేది ప్రాముఖ్యంగా ఇప్పుడు నాగపడగలు అనేది అక్కడ ప్రతి వాళ్ళు కూడా దానంగా ఉండిల్లో వేస్తుంటారు. ఓకే. కొన్ని కిలోలు వెండి రోజు కూడా కలెక్ట్ అవుతూ ఉంటుంది.